మొత్తానికి చూసుకున్నాం ఫస్ట్ రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మనకు వచ్చాయి. అటు తెలంగాణలోను, లోక్సభలోను, అటు ఆంధ్రప్రదేశ్ లోను మొత్తానికి ఆధిక్యం చూసుకున్నాం. ఎన్డీఏ కూటమికి 290 సీట్లు వచ్చాయి అత్యధికంగా. ఇండియా కూటమికి 110. నెక్స్ట్ అదర్స్ 29 కొట్టారు. నెక్స్ట్ ఏపీలో చూసుకున్నట్టయితే ఇప్పుడే ఇంకా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే 4 సీట్స్ టీడీపీ కొట్టేసింది. ఆధిక్యంలో ముందుగా మనకి రాజమండ్రి సీట్ తగ్గించుకున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ముందంజలో ఉన్నారు. నెక్స్ట్ ఇంకో విధంగా చూసుకున్నట్టయితే వైసీపీకి ఇంకా ఇప్పటివరకు ఒక స్థానం అయితే రాలేదు. ఇక తెలంగాణలోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ కన్నా గానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా బీజేపీ పార్టీ లీడింగ్ లోకి వెళ్తా ఉన్నది. బీజేపీ పార్టీ ఇప్పటికే 4 స్థానాల్లో ముందంజలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఎంఐఎం పార్టీ కూడా ఏదైతే వాళ్ళ స్థానం ఉన్నదో హైదరాబాద్ కి సంబంధించినటువంటి స్థానంలో కూడా ఎంఐఎం కూడా ముందులో దూసుకుపోతా ఉన్నది. మనకి ఇక తాజా అప్డేట్ ఇప్పుడే అందిన దాని ప్రకారం ఇంకొక సీట్ అదనంగా బీజేపీ 5 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో ముందుకు కూడా దూసుకెళ్తున్నటువంటి సందర్భం మరి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. ఇక మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఆధిక్యంలో ఉందో అంటే ప్రజా తీర్పు మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్కొక్క సీట్ ఇంత ముందు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు 310 వరకు వెళ్ళిపోయి తెలంగాణ, ఆంధ్ర అయినా, ఇటైనా, ఇక్కడైనా. దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గెలుపోవటంలోనే మనకి ఆల్రెడీ ఇంకా చెప్పకుండా మనకి విజయం వచ్చినట్టు అనపట్లేదు. ఇటు ఎన్డీఏ కూటమి అసలు అనుకున్న కంటే దాని భారీ స్థాయిలో కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నా. దాదాపు 310 స్థానాలలో కూడా ఎన్డీఏ కూటమి వెళ్తా ఉంటే మనకి ఇక ఇండియా కూటమి 145 స్థానాలకు ఉన్నది. ఇక మిగతా అభ్యర్థులంతా కూడా ఒక 30 స్థానాలలో, మిగతా పార్టీ వాళ్ళు కూడా 30 స్థానాలలో ముందుగా ఉన్నారు. ఏదేమైనా కానీ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ మాత్రం కొంత ఆధిక్యంలో కొనసాగుతున్న సందర్భం ఉన్నది. ఇక తెలంగాణలో మాత్రానికి బీజేపీ పార్టీ ముందుకు దూసుకుపోతా ఉన్నది. ఇక దేశవ్యాప్తంగా మనం చూసుకున్నా కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ ఏదైతే ఉన్నదో మరి లీడింగ్ లో కొనసాగుతుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ముందంజలో ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నారు. నంద్యాలలో కూడా టీడీపీ కొనసాగుతుంది. నెక్స్ట్ గోదావరి జిల్లాలో భయంకరంగా టీడీపీ దూసుకెళ్లిపోతున్నాం. ఈ పోస్టల్ బ్యాలెట్ లోనే ఇంత ఢిల్లీలో కూడా బీజేపీ సరి బాగా వేయబోతున్నారు. దాదాపుగా 7 ఎంపీ స్థానాలలో కూడా మరి బీజేపీ అక్కడ లీడింగ్ లో ఉన్నట్టు కూడా మనకు కనపడతా ఉన్నది. ఇక నంద్యాలలో కూడా టీడీపీ మరి ముందుగా వెళ్తా ఉన్నది. ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ వెళ్తా ఉన్నాడు. తర్వాత కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నాడు. దాదాపుగా 6000 చిల్లర ఓట్లతో ఎక్కువ మెజారిటీ తోటి అక్కడ బండి సంజయ్ కనపడుతున్నాడు. ఇక ఖమ్మం ఎప్పుడు కాంగ్రెస్ కే ఉంటది. అక్కడ కూడా ఖమ్మంలో కూడా కాంగ్రెసే మరి ముందుగా దూసుకుపోతున్న సందర్భం కూడా మరి మనకు కనపడతా ఉంది. రాజమండ్రి రూరల్ వచ్చేసప్పటికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు. అసలు ఫస్ట్ సీట్ వాళ్ళు గెలుచుకున్నారంటే అక్కడ అందరూ అసలు ఇది చెప్పాలంటే విజయకేతనాన్ని అని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తానికి ఫలితాలు ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే 11 లేటెస్ట్ అప్డేట్ లో 11 స్థానాలు కూడా మరి టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో లీడింగ్ లో కొనసాగుతూ ఉన్నది. ఎన్డీఏ చూడండి 310 సీట్లు, ఇండియా కూటమి 145, అదర్స్ 29. ఇవన్నీ జస్ట్ మనకి ఇది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎంత అధికంగా ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాట్ ఇస్ చూడాలి. మరి తర్వాత ప్రజలు, సామాన్యమైనటువంటి ప్రజలు మరి వాళ్ళ తీర్పు ఎలా ఉన్నదో, లేకపోతే మరి అంచనాలు మరి అటు ఇటు కావచ్చా. పోస్టల్ బ్యాలెట్ కి వాస్తవంగా మనం ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చే తీర్పు కూడా భిన్నంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఏది ఏమైనా కానీ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ముందంజలో కొనసాగుతా ఉన్నది. తెలంగాణలో బీజేపీ పార్టీ మరి లీడింగ్ లో కొనసాగుతా ఉన్నది. తర్వాత ఇక దేశవ్యాప్తంగా కూడా నేషనల్ వైడ్ గా కూడా బీజేపీ పార్టీ అక్కడ ప్రధాన అభ్యర్థులు అక్కడ నరేంద్ర మోడీ గారు కూడా ముందంజలో కొనసాగుతా ఉన్నాడు. వారణాసిలో కూడా కౌంటింగ్ స్టార్ట్ అయిపోయిందంట. ముందుగా ఆయన కూడా అధికంగా ఉంటున్నారంట. మొత్తం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ వచ్చిన అప్డేట్ ఇప్పుడు మరి ఇంకా టైం టు టైం మినిట్ టు మినిట్ మీకు ఇస్తుంటా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంకా లేటెస్ట్ 145 మళ్ళీ ఇండియా కూటమికి వచ్చింది. 310 మళ్ళీ దీనికి వచ్చింది. చూడండి మళ్ళీ మ్యాజిక్ ఫిగర్స్ ఇంకా మారుతున్నాయి. ఆంధ్రాలో మళ్ళీ 11 సీట్లను పెరిగింది. ఇప్పుడు ఒక టీడీపీ ఒక కంచుకోట్ల ఒక సైకిల్ తక్కున్నట్టు టీడీపీ వెళ్ళిపోతుంది అక్కడ. మరి ఇక తెలంగాణలో మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఇది చూపించినట్టు బీఆర్ఎస్ ఉండవలసిన ఒక్క స్థానం కూడా ప్రభావం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి కేసీఆర్ బస్ యాత్ర చేసిండు. తర్వాత మరి ఏదేమైనా కానీ బీఆర్ఎస్ ప్రభావం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనపడట్లేదు. మరి వైనాట్ 175 అని చెప్పి అక్కడ చెప్పినటువంటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మరి చూడాలి. ఆయన కూడా ఇంతవరకు లీడింగ్ ఏది కనిపిస్తలేదు. మరి మేము ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం సిద్ధం అని చెప్పారు కాబట్టి మరి అక్కడ కూడా ప్రజా తీర్పు ఏదేమైనా కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే మరి ఫస్ట్ రౌండ్ లో పోస్టల్ బ్యాలెట్ టోటల్ గా కూడా మరి మినిట్ టు మినిట్ మీకు అప్డేట్ ఇచ్చేదానికి, తర్వాత తొలి రౌండ్ ఫలితాలను కూడా వెంటనే మీకు అందించడానికి చూస్తూ ఉండండి ఆకాశం టీవీ.